హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియోస్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. అందులో ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుంటే నా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా వీడియోస్కి హైప్ ఇస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడతాయి. సో ఈరోజు వీడియోలో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కాయిన్స్ కొన్నానని చెప్పాను కదా. సో ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీరు రీసెంట్గా కొన్ని కాయిన్స్ మీద మీకు లాస్ వచ్చినట్టే కదా మేడం అని. సో నేను 8 గ్రామ్స్ అయితే ఫెబ్లో కొన్నానండి. 8 గ్రామ్స్ కూడా నేను వచ్చేసి 14,090 రూపీస్ ఇలాగా ఆ రేంజ్లో అయితే తీసుకున్నాను. దీనికి విఏ వచ్చేసి 0.25% ఆర్ 0.50% అయితే పడిందండి ఈ 8 గ్రామ్స్కి. అలానే 3% జిఎస్టీ. సో నాకైతే లాస్ అయితే వచ్చిందండి, కానీ నేను ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా తీసుకుంటున్నాను. సో నేను ఫ్యూచర్లో ఇప్పుడు లాస్ వచ్చిందని కాదు, ఒక 10 ఇయర్స్ తర్వాత నాకు ఇది బెనిఫిట్గానే ఉంటుంది కదా. లేకపోతే అట్లీస్ట్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత నాకు ఇది బెనిఫిట్గా ఉంటుంది. ఫస్ట్ నేను కూడా చాలా ఫీల్ అయ్యానండి, ఎందుకంటే గోల్డ్ రేట్ ఒకేసారి బాగా తగ్గింది కదా. రీసెంట్గా 12,000 వరకు అయితే వెళ్ళింది. 12,400 రూపీస్ అయితే అయ్యింది. ఆ టైంలో అయితే కొంచెం ఫీల్ అయ్యాను. అలానే ఈ కాయిన్స్ కొనే కన్నా ఒకేసారి స్కీమ్లో పెట్టేసుకుంటే బాగుండు కదా అని కూడా అనిపించింది. కానీ మరలా నాకు నేను ఆలోచించుకున్నానండి, ఎందుకంటే ఇది ఈ రోజుకి అయ్యేది కాదు. నేను రేపే దీన్ని అమ్మేయాలనుకోవట్లేదు కదా. నాకు ఫ్యూచర్లో కాబట్టి నాకు బెనిఫిట్ అయితేనే ఉంటుంది కానీ లాస్ అయితే లేదని నేనే అనుకున్నాను. సో ఈ కాయిన్ కొనుక్కున్న టైంలో నాకు 8,600 అయితే పడిందండి. మొత్తం బిఏ ప్లస్ జిఎస్టీతో కలిపి నాకు ఇది వచ్చేసి 90,000కి వచ్చింది. ఇది 10 గ్రామ్స్ కాయిన్ అండి. మే 15th తీసుకున్నాను. ఇది ఫెబ్ ఫస్ట్ వీక్లో తీసుకున్నాను అనుకుంటాను. సో ఇది కూడా కలిపి నాకు 1,12,000 ఇలా అయితే 16,000 అయితే అయ్యిందండి. సో నేనైతే కొంచెం ఫీల్ అయ్యాను, కానీ నేను ఫ్యూచర్లో పర్పస్ కింద కదా అనేసి అంతగా బాధపడలేదండి. సో ఈ 24 గ్రామ్స్లో కూడా నేను కొన్ని అయితే లాస్ అయినట్టు అనిపించింది, కానీ పర్వాలేదు ఫ్యూచర్లో కాబట్టి ఓకే అనిపించేసింది. సో ఇవి అనుకుంటానండి 13,000 14,000 రేంజ్లోనే తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోయింది కదా, పర్వాలేదు అనిపించింది. గోల్డ్ రేట్ అనేది బాగా ఫ్లక్చువేట్ అవుతుందండి. ఒక 1 వీక్ బ్యాక్ 10 డేస్ బ్యాక్ ఒకేసారి తగ్గింది, 12,000 వరకు అయ్యింది. కానీ నెక్స్ట్ మళ్ళీ పెరిగిపోయిందండి, 12,000 వరకు అయితే ఇంకా లేదు. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,000 వరకు కూడా అయ్యింది. నేను వీడియో షూట్ చేస్తున్న టైంలో 13,995 రూపీస్ అయితే అయ్యింది. మన 24 క్యారెట్స్ వచ్చేసి 15,000 అయితే దాటిపోయిందండి. సో ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, మీరు స్కీమ్ కంప్లీట్ అయింది అన్నారు కదా, ఇప్పుడు మీకు బెనిఫిట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి? పాత స్కీమ్ విధంగా ఉంటాయా, కొత్త స్కీమ్ విధంగా ఉంటాయని అడిగారు కదండి. సో నేను స్కీమ్ పాత దాని ద్వారా కట్టాను కదా, గోల్డెన్ గ్లో అండ్ అడ్వాన్స్డ్ ప్లానింగ్ కట్టాను కాబట్టి నాకు బెనిఫిట్స్ అనేది అవే వస్తాయండి, పాతవే. అంటే గోల్డెన్ గ్లో ద్వారా అయితే 14% విఏ తగ్గుతుంది. అలానే వెడ్డింగ్ అడ్వాన్స్డ్ ప్లాన్ ఉంది కదా, దాని ద్వారా అయితే 18% విఏ అయితే లెస్ అవుతుందండి. అంతేగాని కొత్తగా వచ్చిన స్కీమ్ ద్వారా అయితే కన్వర్ట్ అవ్వదు. సో నేను కట్టింది అప్పుడే కాబట్టి నాకు ఆ లాస్ట్ ఇయర్ స్కీమ్ బెనిఫిట్స్ అనేవి వర్తిస్తాయండి. సో అలానే మీరు ఎప్పుడు షాపింగ్ చేస్తారని కూడా అడిగారండి. నాది యాక్చువల్గా స్కీమ్ అయితే 5th కంప్లీట్ అయిపోయింది, కానీ సెకండ్ సాటర్డే టైంలో అందరికీ హాలిడే కదా, ఆ రోజు వెళ్ళి మా డాడీ వాళ్ళది అయితే 9th కంప్లీట్ అయిందండి. సో ఇద్దరం ఒకేసారి వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నట్టు సెకండ్ సాటర్డే రోజు వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నారు. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే నేనైతే ఒక బ్రేస్లెట్ మా హస్బెండ్ కొందాం అనుకుంటున్నాను. ఇంకేమైనా గ్రామ్స్ మిగిలినట్టుంటే ఏదైనా చిన్న ఆర్నమెంట్స్, ఇయర్ రింగ్స్ అయినా లేకపోతే ఫింగర్ రింగ్ అయినా తీసుకుందామని అనుకుంటున్నానండి. మీకు షాపింగ్ వీడియో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనేం తీసుకున్నాను అనేది కూడా ఫ్యూచర్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తానండి. సో ఇంకొక సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు, మీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి కదా, టోటల్గా ఎన్ని గ్రామ్స్ అని అడిగారండి. సో ఇది వచ్చేసి 10 గ్రామ్స్ అండి. ఇవన్నీ 22 క్యారెట్స్. మీకు చూపిస్తున్నాను చూడండి, 10 గ్రామ్స్ వెయిట్ అండి.
అలానే ఇది వచ్చేసి 4 గ్రామ్స్ అండి. ఇవి 2 గ్రామ్స్ అండి. 2 గ్రామ్స్ టోటల్గా నా దగ్గర 22 క్యారెట్స్ వచ్చేసి 18 గ్రామ్స్ వరకు ఉన్నాయి. అలానే 24 క్యారెట్స్ వచ్చేసి 1 2 3 4 5 6 7 మొత్తం 7 అండి. అంటే 7 గ్రామ్స్. ఈ 18 ప్లస్ 7 వచ్చేసి 25 గ్రామ్స్ వరకు అయితే ఉన్నాయండి. ఇది మలబార్ వాళ్ళది రౌండ్ షేప్లో ఉన్న కాయిన్గా ఉన్న ఇది వచ్చేసి 24 క్యారెట్స్ అండి. చూపిస్తాను చూడండి. సో మెటల్ ఫిట్నెస్ ఏయు 999 ప్యూరిటీ. సో ఇది కాయిన్గా వచ్చిన నాకు 24 క్యారెట్స్ ఏనండి. సో టోటల్గా నాకు 25 గ్రామ్స్ అయితే ఉన్నాయి. సో ఇవి నేను ఒకవేళ స్కీమ్లో పెట్టుకొని అడ్వాన్స్ ప్లాన్గా తీసుకుందాం అనుకున్నా నాకు ఇవి ఫస్ట్ అయితే వీటిని మనీగా కన్వర్ట్ చేస్తారండి. ప్రెజెంట్ ఉన్న గ్రామ్ రేట్ ప్రకారం వేసి దానికి ఎన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయో అని చూసి మనీగా కన్వర్ట్ చేసి దాని ద్వారా గ్రామ్స్ అనేది అక్యుములేట్ చేస్తారండి. ఇంకొకటి అడిగారు, విఏ ఏమైనా అంటే తరుగు ఏమైనా తీస్తారని అడిగారు కదా. గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్లో అయితే అది పోతుంది, కానీ మనకి లలిత అలాంటి దగ్గర నేను చూసింది ఏంటంటే మనం ఇలా కాయిన్స్ ఇస్తే దీనికి ఒక 5% 0.5% తరుగు అయితే తీస్తారని తెలిసిందండి. కానీ మలబార్లో అయితే మనకి ఎటువంటి తరుగు లేకుండా మనం ఒక 10 గ్రామ్స్ ఇచ్చామనుకోండి, ఆ 10 గ్రామ్స్ కూడా అక్యుములేట్ చేసేస్తారు. అలానే వేరే షోరూమ్స్లో అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ జిఆర్టీలో అయితే మనకి ఇది స్కీమే లేనట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే అక్కడ డిజిటల్ గోల్డ్ పెట్టేశారా అంటే మనం ఇప్పుడు ఫోన్పేలో పే చేసుకుంటాం కదండి సిప్ అని. సో అలానే ఇప్పుడు జిఆర్టీలో కూడా పెట్టారని తెలిసిందండి. డిజిటల్ గోల్డ్ 100 రూపీస్ నుంచి కూడా పే చేసుకోవచ్చు. మనకు అది క్లియర్గా తెలిస్తేనే అందులోనే ఇన్వెస్ట్ చేయాలండి. సో జిఆర్టీ అయితే ప్రెజెంట్ ఇలా అక్యుములేషన్ స్కీమ్ లేదని అయితే తెలిసింది. మన దగ్గర ఉన్న అన్నీ పెట్టేస్తే ఓన్లీ నాకు తెలిసి మలబార్లోనేనండి ఎటువంటి తరుగు లేకుండా అయితే ఫిక్స్ చేస్తారు. లలితాలో అయితే దాని దాని ప్యూరిటీ బట్టి చెక్ చేస్తారు. అదేవిధంగా మన 22 గ్రామ్స్ ఇచ్చిన దానికి విఏ తరుగు కింద అయితే ఒక 0.5% అయితే తీసేసే పెడతారండి. సో అది ఒక్కసారి అయితే గుర్తుంచుకోండి. నేనైతే నా దగ్గర టోటల్గా 25 గ్రామ్స్ అయితే ఉన్నాయి సిస్టర్. సో ఇంకొక సిస్టర్ అడిగారు, మీకు బడ్జెట్ ప్లానింగ్ ఎలా వేసుకుంటారని. సో బడ్జెట్ ప్లానింగ్ అనేది మన మన దీన్ని బట్టి మనకు ఉంటుందండి. అంటే ఇప్పుడు నేను ఏ అవసరాలకి నాకు యూజ్ అవుతాయి అనేసి నాకు నేనే చేసుకోవాల్సిన ప్లానింగ్ అండి. ఇప్పుడు మాకైతే పిల్లలు అయితే చిన్న పిల్లలేనండి. మాకు బేబీస్ 2 years లో పిల్లలే ఉన్నారు ఇద్దరు. వారికి ఏమైనా కావాలంటే వాళ్ళ ఖర్చుల ప్రకారం మేము బడ్జెట్ వేసుకుంటాము. కొంతమందికి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇంకొంతమందికి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. దాన్ని బట్టి మీరు బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. మీకు ఒక అవగాహన ఉంటుంది. అంటే మనకి ఏ ఖర్చులు ఉంటాయో అవన్నీ చూసుకోవచ్చు. మనకి ఒక మంత్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక నెల మొత్తం మీరు ఎంతెంతకి దేనికి ఎంతెంత ఖర్చు అవుతుంది అనేది ప్రతి ఒక్క రూపాయితో సహా రాసుకోండి. అలా రాసుకున్నప్పుడు మీకు తెలుస్తుంది నేను ఎంత వాడాను అనేది. ఆ విధంగా మీరు బడ్జెట్ ప్లానింగ్ అనేది చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక మిల్క్కి మీరు రోజు ఒక 30 రూపీస్ అనుకోండి తీసుకుంటుంటే, 30 రూపీస్ అంటే మీకు 30 × 30 ఎంత అవుతుంది? 900 రూపీస్. అంటే మీరు ఒక 1000 రూపీస్ మిల్క్కి సైడ్గా పెట్టుకోండి. ఇందులో మీకు ఎంతో కొంత మిగులుతుంది కదా, ఎక్కువైతే పడదు. అదేవిధంగా గ్యాస్ వచ్చేసి మీకు ఒక 2 మంత్స్ వచ్చింది అనుకోండి, లేకపోతే 1.5 మంత్ వచ్చింది అనుకోండి. ఒక మంత్ వచ్చేసి మీరు ఒక 500 తీసుకోండి, సెకండ్ మంత్ వచ్చేసి 500 తీసుకోండి. సో ఇలా మీకు 1000 రూపీస్ అనేది గ్యాస్ సరిపోతుంది. అదేవిధంగా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, వెజిటేబుల్స్. సో ఈ వెజిటేబుల్స్కి ఒక 1500 రూపీస్ ఇలా తీసుకోండి. నాన్ వెజ్కి మీరు నాన్ వెజ్ ఏ రోజుల్లో తింటారనేది కూడా మీకు ఫిక్స్ అయి ఉంటుంది కదా. సో దానికి ఒక 2000 ఇలా తీసుకోండి. సో ఈ విధంగా మీరు ఒక ప్లానింగ్ వేసుకోవడం వల్ల మనకనేది ఎంత మిగులుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఒక నెల అయితే మీరు మొత్తం మనీ అనేది మీ హస్బెండ్కి అడిగేసి తీసేసుకొని, ఫోన్పే అస్సలు వాడకండి. ఎటువంటి యూపీఐ యాప్స్ వాడకుండా ఓన్లీ డైరెక్ట్ క్యాష్ ఇచ్చే విధంగా చూసుకుంటే
మీకు ఎక్కడ మనీ ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది క్లియర్గా తెలుస్తుందండి. ఈ ఫోన్‌పేస్ వల్ల మనకి బాగా లాభం కాకుండా నష్టం ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి, ఒక ₹10 మీరు ఏదైనా డ్రింక్ తీసుకున్న ₹10 ఫోన్‌పే చేసేస్తాం. ఆటోలో కూడా ప్రెజెంట్ ఆటోస్ కూడా మీరు ఫోన్‌పే చేసేయొచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎక్కడ ఖర్చు ఎంత అవుతుంది అనేది తెలియట్లేదు. ఇలా డైరెక్ట్ క్యాష్ తీసుకొని మీరు దేనికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని రాసుకుంటే మీకు ఒక బడ్జెట్ ప్లానింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నేనైతే ఇలానే నా మ్యారేజ్ అయ్యాకైతే క్లియర్గా నేను ఇలానే రాసుకొని అయితే చేశానండి. ప్రెజెంట్ సమ్మర్ కదా, మనకి ఒకవేళ ఏసీలు కూలర్స్ అవన్నీ ఉంటే మనకి సమ్మర్లో పవర్ బిల్ అనేది ఎక్కువగా ఉంటుంది కొంచెం. సో ఈ టైంలో మీరు మిగిలిన వాటిలో ఖర్చు తగ్గించుకొని ఇక్కడ ఒక 2000 అనుకోండి పవర్ బిల్ వచ్చిందనుకోండి. సో ఈ మిగిలిన వాటిల్లో తగ్గించుకొని ఇక్కడైతే పెంచుకున్నట్టు ఉంటుంది. సో సమ్మర్‌లో మాక్సిమం నాన్ వెజ్ కొంతమంది తినకపోవచ్చు. కొంతమంది కొన్ని ఉంటాయి కదా, కార్తీక మాసాల అలాంటి టైంలో నాన్ వెజ్ తినే టైంలో ఇటువంటి దానికి ఇది యూజ్ అవుతుందండి. సో ఫస్ట్ ఎప్పుడైనా శాలరీలో ఖచ్చితంగా ఒక 10-20% అనేది సేవ్ చేసుకోవడానికి అనేది పక్కన తీసేయాలండి. మీకు ఇంతకు ముందు వీడియోస్‌లో నేను క్లియర్‌గా చెప్పాను కూడా. నేను స్కీమ్ అనేది ఒక పింక్ డిబ్బీలో అయితే కొంచెం మంత్లీ కొంత అమౌంట్ అయితే దాచేదాన్ని. సో మా హస్బెండ్ ఏమన్నారంటే, అది ఇప్పుడు మనకు అంత అవసరం లేదు కదా, స్కీమ్‌లో కట్టేయి అన్నారు. సో నాకైతే ఒక మంత్ స్కీమ్‌లో అయిపోయిందండి. నేను మే నుంచి స్టార్ట్ చేస్తే ఆ బాక్స్ అనేది మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 10 మంత్స్‌కి 20,000, 22,000 అయితే అందులో ఉందండి. సో ఈజీగా నాకు ఒక మంత్‌కి అయితే స్కీమ్‌కి కట్టేసాను. సో ఆ విధంగా మనం సేవ్ చేసుకుంటే మీకు అత్యవసరంగా ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, గోల్డ్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఇంకేదైనా కొనుక్కోవాలనుకున్నా మీకు ఈజీగా ఉంటుందండి. నాకైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అక్షయ తృతీయ కోసం ఏదైనా కొనుక్కోవాలి, దానికి ప్లానింగ్ చెప్పమని. సో మీరు ఇలా సేవ్ చేసుకున్న అమౌంట్ ఒకవేళ ఉంటే దాన్ని ఖచ్చితంగా వాడుకొని ఇలా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు. లేకపోతే ఏదైనా ఆర్నమెంట్ కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చండి. నేను క్రిస్టియన్‌గా నాకు తెలీదండి ఆ అక్షయ తృతీయ ఆ టైంలో ఏం చేస్తారని. కానీ ఈ విధంగా మనం సేవ్ చేసుంటే ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. సో మనకు మనమే బడ్జెట్ ప్లానింగ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే ఖచ్చితంగా ఈ సేవింగ్స్ అనేవి చేయగలరు. మగవాళ్ళైతే చేసుకోలేరు. ఒకసారి మీరు పార్ట్నర్‌తో కూర్చొని మాట్లాడి ఈ విధంగా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్‌లో అడిగారు, మీ హస్బెండ్ అయితే మీకు మనీ ఇస్తారేమో, మా హస్బెండ్ అయితే ఇవ్వరని. ఒకసారి మీరు ఖచ్చితంగా కన్విన్స్ చేస్తే కన్విన్స్ అవుతారండి. ఎందుకంటే మన మాట కన్నా వాళ్ళు ఇంకెవరి మాట వింటారు. సో ఒకసారి దగ్గర కూర్చొని నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఒక 2 మంత్స్ వరకు నీ శాలరీ ఇవ్వండి, అందులోనే ఏమైనా మీకు ఎక్కువ ఖర్చు అనిపిస్తే వాళ్ళు మీరే చూసుకోండి అనేసి ఒకసారి ఖచ్చితంగా కూర్చొని మాట్లాడండి. మీరు ఎంతో కొంత అయితే సేవ్ చేసుకోగలరండి. అట్లీస్ట్ మంత్కి ఒక 5,000 సేవ్ చేసుకున్న మన మిల్లీగ్రామ్స్‌లోనైనా కాయిన్ కొనుక్కోవచ్చు. లేకపోతే ఆ 5,000 అనేది మీరు స్కీమ్‌లో ఎక్కడైనా పే చేసుకొని మీకు ఎంతో కొంత ఆర్నమెంట్ అనేది వచ్చినట్టు ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు బడ్జెట్ ప్లానింగ్ అయితే వేసుకోండి. సో మీరు కాయిన్స్ కొనుక్కోవట్లేదే ఏమి అని అడిగారండి. సో నేను రీసెంట్‌గా చూసారు కదా, నేను స్కీమ్‌కి అనేది 4 మంత్స్ స్కీమ్ ఒకేసారి పే చేసేసాను. అంటే నేను 80,000 వరకు స్కీమ్ అనేది పే చేసేసానండి. కానీ కాయిన్స్ కంటూ కొంత అమౌంట్ అనేది నేను దాచైతే ఉంచుకున్నానండి. ఎందుకంటే మనకు ఆఫర్స్‌లో ఎప్పుడైనా పెట్టినా తీసుకోవచ్చు అన్నట్టు. నేను రీసెంట్‌గా ఎజియో యాప్‌లో 2 గ్రామ్స్ కాయిన్స్ పైతే ఆఫర్స్ వచ్చాయండి. ఎందుకంటే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల 20,000 యూజ్ చేస్తే 2,000 అనేది లెస్ అవుతుందని వచ్చింది. సో నేనైతే కళ్యాణ్ వాళ్ళదైతే 2 గ్రామ్స్ కాయిన్స్ అయితే చూసానండి. అప్పుడు తీసుకుందామనే టైంకి అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి నాకు కళ్యాణ్ వాళ్ళ మీదే 600-700 అయితే లెస్ అయినట్టు అనిపించింది. 22 గ్రామ్స్ మీద అలానే అనిపించింది, 24 గ్రామ్స్ మీద అలానే అనిపించిందండి. మిగిలిన మలబార్, భీమా వాళ్ళ మీద అయితే ఒక 200-300 అమౌంట్ అనేది లెస్ అయినట్టు అనిపించింది. అవి కూడా తీసుకుందాం అనుకున్నానండి. కానీ మనకి అవుట్ ఆఫ్ స్టాక్ చూపించేశారు. అంటే నాలాంటి వాళ్ళు ఎంతో మంది కొనుక్కుంటారు కదా, సో ఆ విధంగా నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అయితే చూపించేశారండి.
సో అందుకే నేనైతే కాయిన్స్ పర్చేస్ చేయట్లేదు. అలానే నేను ఇప్పుడు స్కీమ్ కంప్లీట్ అయిపోయింది కదా, దానికి మనం జిఎస్టీ పే చేయాలి. అలానే కొంత ఎక్స్ట్రా ఏదైనా విఏ ఛార్జెస్ పడితే అది చేయాలి. ఒకవేళ మన ఆర్నమెంట్లో ఏవైనా స్టోన్స్ ఉంటే స్టోన్స్ కూడా పే చేయాలి కదా. సో నేనైతే కొంత అమౌంట్ తీసి పెట్టి ఉంచుకున్నానండి. ఒకవేళ నాకు అక్కడ మనకి గ్రామ్స్ కన్నా ఎక్కువ ఏదైనా నచ్చినట్టయితే ఖచ్చితంగా కొనుక్కోవాలి కదా అన్నట్టు నేను కొంత అమౌంట్ అయితే పట్టుకొని వెళ్తున్నానండి. ఎందుకంటే మనకి ఎక్కువ మ్యాక్సిమం అదే గ్రామ్స్ వరకు తీసుకుంటాను. లేదు ఒక 1 to 2 గ్రామ్స్ పడితే మన అమౌంట్ పెట్టుకోవాలి కాబట్టి సో కొంత అమౌంట్ అయితే ఉంచుకున్నానండి దానికోసం కూడా. సో ఈ స్కీమ్ కూడా అయిపోతే నేను ఖచ్చితంగా ఒకవేళ ఆఫర్స్ మళ్ళీ ఉంటే కాయిన్స్ అనేది కొంటానండి. సో కొనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. మ్యాక్సిమం నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కంతా కొంత అమౌంట్ అయితే తగ్గినట్టు వస్తుంది కదా. అట్లీస్ట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 50-60 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా నేను తీసేసుకుంటానండి. అలా కాకుండా ఒక 500-600 ఎక్స్ట్రా ఉంటే నాకు లాస్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక 1 గ్రామ్ అనుకోండి, దీనికి ఒక 5% మనం ఎక్స్ట్రా విఏ ప్లస్ జిఎస్టీ తీసుకుంటే 1 గ్రామ్కి మన ఒక 500 ఎలాగా పడుతుంది. అదే మనం ఆన్లైన్లోనే ఒక 600-700 ఎక్స్ట్రా అనుకోండి, మనం తీసుకోకపోవడమే బెస్ట్ కదా. ఎందుకంటే ఆఫ్లైన్లో మనం బార్గెనింగ్ చేసుకుంటూ విఏ తగ్గిస్తారు. సో జిఎస్టీ 3% ఎలా అయినా పే చేయాలి. సో ఈ విధంగా అన్నట్టు నేను 1 గ్రామ్కి అయితే ఒక 500-600 ఎక్స్ట్రా ఉంటే తీసుకోనండి. లేదు ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఉన్నా నేను తీసేసుకుంటాను. సో నెక్స్ట్ మీకు అప్డేట్ చేస్తానండి. ఒకవేళ నేను ఏమైనా కాయిన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేసిన తర్వాత నా వీడియోకి హైప్ వస్తుందండి. హైప్ ప్రెస్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.